శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. అయితే ప్రతి ఒక్కరు నరదిష్టి, నరఘోష, నరపీడ మరియు చెడు ప్రయోగాలకి చాలామంది ఇబ్బంది పడుతూ ఇంట్లో ఎన్ని గుమ్మడికాయలు మారుస్తున్నా ఎన్ని చేసినా మనం బయటపడట్లేదు. అయితే పూర్వం దేవతలు కూడా ఇలాంటి సమస్య రాక్షసుల యొక్క దిష్టి దోషాలు తట్టుకోలేక కైలాసానికి వెళ్ళి శివుని ప్రార్థిస్తే శివుడు తన మనసులో తలుచుకొని మానసపుత్రిక ఉద్భవించింది. ఆమె పేరే ప్రత్యంగర. అయితే అప్పటి నుంచి మీరు ఏ దేవతా గుడి చూసినా వెనకాల మనకి మకర తోరణ ఉంటుంది. లక్ష్మీదేవి గుడిలో, పార్వతీ గుడిలో, సాక్షాత్తు తిరుపతి వైకుంఠనాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వెనకాల కూడా మకర తోరణం ఉంటుంది. అయితే ఆ మకర తోరణంలో ప్రత్యంగరాదేవి పైన ఉంటుంది సింహముఖిగా. అయితే ఈ ప్రత్యంగరాదేవిని పెట్టుకోవడం వల్ల ఆయన నరదిష్టిని, తర్వాత రాక్షసుల బాధ నుంచి తప్పించుకోగలిగారు అందరు దేవతలు. అలానే మనం కూడా ప్రత్యంగరాదేవి యొక్క దేవతను పూజించి ఆ ఫోటోని గుమ్మం మీద పెట్టుకుంటే మనం కూడా బయటపడతాం చెడు ప్రయోగాల నుంచి. మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఫోటో పూజించి పంపిస్తాం.